అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లతా ఇన్ఫో. ఈరోజు మనం అప్డేట్ అయినటువంటి స్కూల్ కాంపోజైట్ గ్రాంట్‌ని పీఎం శ్రీ యాప్ నందు ఎలాగా సబ్మిట్ చేయాలో చూద్దాము. సో, మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ముందుగా హాఫ్ అమౌంట్ మాత్రమే ఈ యాప్‌లో రిఫ్లెక్ట్ అయితూ వచ్చింది. కానీ ఇప్పుడు మనకి ఫుల్ అమౌంట్ అనేది కనిపిస్తూ ఉంది కాబట్టి, సో, దీనికి సంబంధించి ఎస్టిమేషన్ వాటిని ఎలాగ క్రియేట్ చేయాలో చూద్దాము. సో, దీనికోసం ముందుగా మనము యాప్‌లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో, మనం యాప్‌లోకి ఎంటర్ అయిపోదాము. సో, మనం పీఎంశ్రీ యాప్‌ని ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా పేజ్ కనిపిస్తుంది. సో, ఇందులో మనం క్రెడెన్షియల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో యూజర్ నేమ్ అందరికీ తెలిసిందే. ఐఎంఎంఎస్ ఐడీ అనేది యూజర్ నేమ్‌గా ఉంటుంది. పాస్వర్డ్ క్యాపిటల్ పి mశ్రీ@2024గా ఉంటుంది. సో, ఈ 2 క్రెడెన్షియల్స్ ఇచ్చిన తర్వాత క్యాప్చా ఇచ్చి మనం యాప్‌లోకి ఎంటర్ అయిపోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనకి యాప్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ 3 కాలమ్స్ కనిపిస్తున్నాయి. క్యాప్చర్ వోచర్ బిల్, కాంపోజైట్ స్కూల్ గ్రాంట్ అండ్ కాంపోజైట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్. సో, మనం థర్డ్ ఆప్షన్ అయినటువంటి కాంపోజైట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్‌లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత ఎస్టిమేషన్, అప్‌లోడ్ పీసీ రిజల్యూషన్ సైన్డ్ కాపీ అండ్ బిల్ క్యాప్చరింగ్ అనేటువంటి 3 కాలమ్స్ కనిపిస్తున్నాయి. ఇందులో మనం ఎస్టిమేషన్‌లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ అలాటెడ్ గ్రాంట్ మా స్కూల్‌కి సంబంధించి 25,000 చూపిస్తూ ఉంది. సో, ముందుగా ఈరోజు మధ్యాహ్నం ముందుకు కూడాను 12,500 మాత్రమే నాకు చూపిచ్చింది కాబట్టి నేను ఎస్టిమేషన్ అనేది 12,500కి ఎస్టిమేషన్ క్రియేట్ చేశాను. సబ్మిట్ చేశాను కూడాను. అది ఇప్పుడు పెండింగ్ విత్ ఎస్పీడీ అనేటువంటి ఈ స్టేటస్‌లో మీకు కనిపిస్తూ ఉంది. మీరు గమనించవచ్చు. సో, దీనికి సంబంధించి ఎస్టిమేషన్‌ని ఎలాగ క్రియేట్ చేయాలి? కొత్తగా క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళు కింద బ్లూ బాక్స్‌లో క్రియేట్ న్యూ ఎస్టిమేషన్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తూ ఉంది. సో, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మనం కొత్తగా ఎస్టిమేషన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో, నేను క్రియేట్ చేసిన ఎస్టిమేషన్ అయితే మీకు ఒకసారి ఇప్పుడు చూపిస్తాను. సో, ఇది నేను క్రియేట్ చేసినటువంటి ఎస్టిమేషన్. ఎలక్ట్రిసిటీ, స్టేషనరీ అండ్ మెయింటెనెన్స్, స్వచ్ఛత, ఈవెంట్ సెలబ్రేషన్స్, అదర్ మిస్సెల్లానియస్ ఎక్స్‌పెండిచర్. సో, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇది నేను మా స్కూల్‌కి సంబంధించి 12,500కి నేను చేసినటువంటి ఎస్టిమేషను. సో, దీనికి అయిపోగానే మనం ఈ విధంగా ఎస్టిమేషన్ అంతా సెట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అనేటువంటి ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రొసీడ్ అయిన తర్వాత ఇక్కడ మనకి క్యామ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో, ఎలక్ట్రిసిటీకి సంబంధించి మనం ఏవేవైతే ఐటెమ్స్ తెచ్చి ఉన్నామో వాటికి సంబంధించి ఫోటోస్‌ని ఇక్కడ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్టేషనరీకి సంబంధించి ఫోటోస్‌ని, తర్వాత మెయింటెనెన్స్‌కి సంబంధించి మనం ఏ వర్క్ అయితే చేపిచ్చున్నామో ఆ ఫోటోస్‌ని క్యాప్చర్ చేయాలి. అలాగే స్వచ్ఛత సంబంధించి, తర్వాత ఈవెంట్ సెలబ్రేషన్స్‌కి సంబంధించి కూడాను. సో, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే వీటికి సంబంధించి ఇప్పుడు రిపబ్లిక్ డే మనకింకా రాలేదు. ఇండిపెండెన్స్ డే మనం జరుపుకున్నాం కాబట్టి, సో, వాటికి సంబంధించి ఫోటోస్‌ని ఇక్కడ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అదర్ ఎనీ మిస్సెల్లానియస్ కనుక ఉంటే దానికి సంబంధించి ఫోటోస్‌ని ఇక్కడ క్యాప్చర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, మనం ఎస్టిమేషన్‌ని సబ్మిట్ చేసిన తర్వాత కూడాను మనకి ఈ విధంగా ఫోటోస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో, దీనివల్ల మళ్ళీ అయినా మనం క్యాప్చర్ చేయవచ్చు. దానివల్ల అయితే ఇబ్బందయితే ఏం లేదు. సో, ఇప్పుడు మనము నెక్స్ట్ ఎస్టిమేషన్ ఇచ్చిన తర్వాత మనం అప్‌లోడ్ పీసీ రిజల్యూషన్ కాపీని ఎలాగా చేయాలో చూద్దాము. సో, ఇక్కడ మనకి మిడిల్ కాలమ్‌లో కనిపిస్తున్నటువంటి అప్‌లోడ్ పీసీ రిజల్యూషన్ సైన్డ్ కాపీ అనేటువంటి ఆప్షన్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం పీసీ రిజల్యూషన్‌లో మొత్తము ఎస్టిమేషన్‌లోనే మనకి ఒక పీడీఎఫ్ అనేది కనిపిస్తూ ఉంది. సో, మీకు నేనది చూపిస్తాను. సో, ఇక్కడ మీరు పైన చూస్తున్నట్లయితే క్లిక్ ద ఐకాన్ టు డౌన్లోడ్ కాంపోజిట్ ఎస్టిమేషన్ అండ్ క్లిక్ ద ఐకాన్ టు డౌన్లోడ్ కాంపోజిట్ సైన్డ్ కాపీ అనేటువంటి 2 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. సో, మన ఎస్టిమేషన్ ముందు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్‌ని తీసుకోవాలి. సో, మనం ఎస్టిమేషన్ ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడాను ఆ ఎస్టిమేషన్ కాపీలోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ ఎస్టిమేషన్‌ని మనం డౌన్లోడ్ చేసుకొని, మనం ఆ పాఠశాలకు సంబంధించి ఎస్ఎంసీ సభ్యుల చేత మరియు ఎస్ఎంసీ ఆహ్, చైర్పర్సన్ చేత, తర్వాత పాఠశాల కన్వీనర్ సంతకం చేసి, అంటే హెడ్ మాస్టర్ గారు సంతకం చేసి, ఆ ఎస్టిమేషన్ కాపీననేది తర్వాత పీసీ రిజల్యూషన్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సో, ఎస్టిమేషన్‌ని డౌన్లోడ్ చేసుకొని, మనం దాని మీద సంతకాలు పెట్టించుకున్న తర్వాత,
అప్‌లోడ్ పీసీ రిజల్యూషన్ సైన్డ్ కాపీ అనేటువంటి మిడిల్ ఆప్షన్ కనిపిస్తూ ఉంది. సో, దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ నేను ఆల్రెడీ అప్‌లోడ్ చేసి ఉన్నాను కాబట్టి అప్‌లోడెడ్ అని కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకి ఆ ఎస్టిమేషన్ ఐడీ అనేది కనిపిస్తుంది. తర్వాత మనం ఎంత అమౌంట్ అయితే ఎస్టిమేషన్ చేశామో ఆ అమౌంట్ అనేది కూడాను కనిపిస్తూ ఉంది. సో, ఈ విధంగా దానికి సంబంధించి పీసీ కాపీని కూడాను ఇందులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి ఎస్టిమేషన్‌లో మనం సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని కూడా డౌన్‌లోడ్ చేసుకొని చూడవచ్చు. సో, ఈ విధంగా మనం ఈ స్కూల్ గ్రాంట్‌కి సంబంధించి కొత్తగా అప్డేట్ అయితే వచ్చింది. సో, ఇప్పుడు మనకి ఫుల్ అమౌంట్ కనిపిస్తుంది కాబట్టి, మనం ఒకవేళ ఆల్రెడీ హాఫ్ అమౌంట్ గనక ఎస్టిమేషన్ చేసుకొని ఉన్నట్లయితే, మళ్ళీ కొత్తగా మిగిలిన హాఫ్ అమౌంట్‌కి ఖచ్చితంగా ఎస్టిమేషన్ అనేది మరలా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద మొత్తం అమౌంట్‌కి సంబంధించి, ఫుల్ అమౌంట్‌కి సంబంధించి ఎస్టిమేషన్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ మొత్తం అమౌంట్‌కి ఎస్టిమేషన్ అనేది జనరేట్ చేయాలి. సో, వాళ్ళు మనకి ఎంత అమౌంట్ అయితే శాంక్షన్ చేస్తారో దానికి మళ్ళా మనం బిల్స్ అనేది క్యాప్చర్ చేయవచ్చు. ఈ విషయాన్ని మనం కొంచెం ఆహ్, గుర్తుంచుకోవాలి. సో, మొత్తం అమౌంట్ అయితే క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సో, థాంక్ యూ ఎవ్రీవన్.